పగటిపూట హెడ్లైట్స్ వేసుకున్న ద్విచక్ర వాహనం ఎక్కడైనా ఎదురుగా వస్తే ఆర్పుకోమని సైగ చేస్తాం. ఇక నుంచి అలా చెబితే ఆ వాహనదారుడు నవ్వుకుంటాడు. ఎందుకంటే ఇక నుంచి ద్విచక్ర వాహనాలకు పగలు కూడా హెడ్లైట్స్ వెలుగుతాయి. గతేడాది నవంబర్ నుంచి తయారైన ద్విచక్ర వాహనాలన్నింటికీ రాత్రి పగలు తేడా ఉండదు. వాహనాన్ని స్టార్ట్ చేసిన వెంటనే లైట్ వెలుగుతుంది. వాహనం ఇంజిన్ నిలిచిపోతే తప్ప హెడ్లైట్స్ ఆగవు. ఇదేంటో కొత్తగా ఉంది కదూ. అదేంటో ఆ మార్పు దేనికోసమో చూడండి. రోడ్డు ప్రమాదాలు నానాటికి అధికమవుతున్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు అధికమే. ఇలా ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. దీన్ని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రహదారుల వెంట అధిక ప్రమాదకర ప్రాంతాల్ని బ్లాక్ స్పాట్గా గుర్తించి వాహనదారుల్ని అప్రమత్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ద్విచక్ర వాహనాలకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ అనే కొత్త విధానం తెచ్చింది. ఈ విధానం ప్రకారం పగటిపూట కూడా ద్విచక్ర వాహనాల హెడ్లైట్స్ వెలిగేలా మార్పు చేసింది. దీన్ని ఏప్రిల్ నుంచి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహన తయారీ కంపెనీలన్నీ నవంబర్ నుంచి మార్కెట్లోకి విడుదల చేసిన వాహనాలన్నింటికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాన్ని స్టార్ట్ చేసిన వెంటనే హెడ్లైట్స్ కూడా వెలుగుతాయి. గతంలో హెడ్లైట్స్ కోసం ప్రత్యేక స్విచ్ ఉండేది. ప్రస్తుతం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాహనాలన్నింటికీ హెడ్లైట్స్ కు సంబంధించి ప్రత్యేక స్విచ్ ఉండదు. కేవలం డిమ్ అండ్ డిప్ స్విచ్ మాత్రమే ఉంటుంది. ప్రమాదాల నివారణలో భాగంగా కేంద్రం సూచనల మేరకు ద్విచక్ర వాహనాలకు ఏర్పాట్లు చేసినట్లు వాహన విక్రయ దుకాణదారులు చెబుతున్నారు. ఆల్టిట్యూడ్లో ఏంటంటే వాళ్ళకి 6 మంత్ మంచు పడుతుంటుంది. మంచు ఏరియాలో వెళ్తున్నారు. ఈ లైటింగ్ వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరైతే ఫ్రంట్ నుంచి వస్తున్నారో వాళ్ళకి క్లారిటీగా వెహికల్ ఏదైనా వస్తుందని ఫైండ్ అవుట్ అవుతుంది. దానివల్ల యాక్సిడెంట్ ఒకటి తగ్గుతుంది. ప్లస్ రెండోది ఏంటంటే డస్ట్ ఏరియా. ఆ ఏరియాలో కూడా ఏంటంటే డేలో వెళ్ళటం వల్ల ఏంటంటే ఆ దుమ్ము ధూళి వల్ల ఏంటంటే ఈ లైటింగ్ స్ప్రెడ్ వల్ల ఏంటంటే కొంచెం యాక్సిడెంట్స్ తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ ఏంటంటే రెయిన్ సీజన్లో కూడా ఏంటంటే ఈ ఫోగి టైప్ లాగా ఉంటుంది. ఏంటంటే కొంచెం క్లౌడ్గా ఉండటం వల్ల ఏంటంటే ముందర ఏదైతే వెహికల్ వస్తుందో అది కనిపించదు. సో దానివల్ల కూడా ఇది ఒక రీజన్. డే టైంలో వెనక నుంచి వచ్చే వెహికల్ వస్తున్నా రావట్లేదు అనేది మిర్రర్స్లో చూడటం వల్ల ఏంటంటే ఐడెంటిఫికేట్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మెయిన్ కాజ్ కూడా ఇది ఈ ఫోర్త్ వల్లనే ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఈ 4th పాయింట్స్ని తీసుకొని ఇది AHO అనేది ప్రవేశపెట్టాడు. దీనివలన ఏంటంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ అవడం వలన ఎటువంటి బల్బ్స్ కానీ ఫీజ్ అవ్వడం కానీ వాటి వలన మీకు మైలేజ్ పడిపోవడం కానీ ఎటువంటిది ఉండదు. వాహనాల హెడ్లైట్స్ రూపకల్పనలో కూడా తయారీదారులు పలు మార్పులు చేశారు. గతంలో బ్యాటరీ ద్వారా హెడ్లైట్స్ పనిచేసేవి. ప్రస్తుతం బ్యాటరీతో సంబంధం లేకుండా రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైన కొత్త వాహనాలన్నిటికీ పవర్ కాల్ ద్వారా హెడ్లైట్స్ పనిచేస్తాయి. సాధారణ బల్బుల స్థానంలో దీర్ఘకాలం మన్నిక ఉండేందుకు ఎల్లోజీన్ బల్బులు ఏర్పాటు చేశారు. వాహనదారులు కూడా కొత్త అనుభూతి పొందుతున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల బండికి ఏమీ ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించి దానికి ఇచ్చేశారు. గతంలో అయితే బ్యాటరీ ద్వారా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మెయిన్ స్టార్టర్ బ్లేడ్ కానించి మెయిన్ పవర్ వచ్చే దాని కానించి ఇచ్చారు లైటింగ్. బండికి ఎటువంటి బ్యాటరీ ఇబ్బంది కానీ ఏం ఇబ్బంది ఉండదు బండికి. మన యాక్సిడెంట్ నివారణ కోసం కొన్ని దేశాల్లో ఈ సిస్టమ్ కొన్ని ప్రయోగాత్మకం అమలు చేస్తే ఆడ ఫలితాలు వచ్చినాయని మన ఇండియాలో కూడా ఈ విధానాన్ని మన కేంద్ర ప్రభుత్వం వారు దీన్ని ఆమోదించారు. ఇది అంటే కొత్తగా మనకి ఇక్కడ రావడం కాబట్టి ఇక్కడ కొంతమందికి డే టైం వెలుగుతుందని చెప్పి కొంచెం మనకి ఇంటికి అది ఫిబ్రవరి 1వ తేదీ షైన్ తీసుకున్నాను. కాబట్టి ఈ బండిలో ఏముందంటే లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేసిందంట. స్టార్ట్ చేయగానే ఇంజిన్ స్టార్ట్ చేయగానే లైట్ వెలుగుతుంది. డే అండ్ నైట్ వెలుగుతూ ఉంటుంది. కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి లైట్ వెలుగుతుందని చెప్తా ఉంటారు. నూతన విధానంపై వాహనదారుల్లో ఇంకా అవగాహన రావాల్సి ఉంది. ఇప్పటికే ఎదురుగా వస్తున్న వారు చాలా మంది హెడ్లైట్స్ వెలుగుతున్నాయంటూ చెబుతున్నారని వినియోగదారులు అంటున్నారు.